రాష్ట్రంలో ఇంకొక 3 నెలల్లో నిన్నే ఎన్నికల ప్రచారం అనుకోవచ్చు, లేకపోతే జగనన్న సింహ గర్జన శంకరం అని నిన్న శంకరాలను మోగించి ఈరోజు మన ముందుకు వస్తా ఉన్నాడు జగనన్న. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న సభలు ఏదైతే ఈ రాష్ట్రంలో బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు చేయని విధంగా సంక్షేమం అయితేమి రాజకీయ పదవులు అయితే కానీ ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ సింహ భాగం ఉండాలా, వాళ్ళు అన్ని రకాలుగా కూడా ముందుకు రావాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 2003 3 నెలల్లో మళ్ళీ మన ముందుకు వస్తా ఉన్నాడు. ఈరోజు ఏదైతే సంపన్నుల పక్కన కలిసిన వాళ్ళ పక్కన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమితే పక్క చిక్కిన పేదవాడి పక్కన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి రోజు మన ముందుకు వస్తా ఉన్నాడు. కాపాడుకోవాల్సిన బాధ్యత, దీవించి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయినా మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్లేసే పరిస్థితిలోనే 75 సంవత్సరాలు మేము ఓట్లేస్తున్నా కానీ మమ్మల్ని గుర్తించినటువంటి నాయకుడు 77 సంవత్సరంలో ఇండియా చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా లేదు. కేవలం ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచించారు. ఈ రోజు ఈ స్టేట్ పైన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన వాళ్ళే. వీళ్ళకి రాజకీయ సమానత్వం ఇవ్వాలి, అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చాలి, పూలే ఆశయాన్ని నెరవేర్చాలి, జగజ్జీవన్ రామ్ గారు ఆశయాన్ని నెరవేర్చాలని ఒక దృక్పథంతోనే ఆయన భగవద్గీత చదివినాడు, బైబిల్ చదివినాడు, ఖురాన్ చదివినాడు, లేకపోతే ఇంకేమైనా చదివినాడో జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాలేదు. కానీ ఒక అందరి దేవుడిని దూతగా మనకు వచ్చి పేదవాళ్ళ హృదయంలో గూడు కట్టుకుంటున్న వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి అని చెప్పగలుగుతాను. ఈ రోజు అందరూ మాట్లాడుతున్నారు. మన 2014 సంవత్సరంలో ఒక ఎస్టీని గెలిపించుకోలేకపోయిన చంద్రబాబు నాయుడు, ఒక మైనారిటీని గెలిపించుకోలేకపోయిన చంద్రబాబు నాయుడు, కనీసం ఎస్సీలు కూడా 19లో ఎలక్షన్ ఒకే ఎస్సీని గెలిపించారు. అది కూడా వీరాంజనేయుని పేరు కలిగిన వ్యక్తులు. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎందుకు ఆయన పరిగెత్తున్నామంటే మనకు ఒక భిక్ష పెట్టాడు. ముఖ్యంగా ఎస్సీల గురించి ఎంత టోటల్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో ఒక్కసారి ఆలోచిద్దాం. ఎవరైనా ఎస్టీలో పుడతగా అని హీనంగా టోటల్గా మాట్లాడారు. మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా ప్రపంచ చరిత్రలో విధంగా మన రాష్ట్రంలో నడి పట్టులో ఉన్నటువంటి మరి అక్కడ మరి అంబేద్కర్ విగ్రహాన్ని సమాప్తులు చేసే విధంగా మరి ఏర్పాటు చేశారు. వేసుకోండి సింపుల్గా ఎస్సీ కులాల్లో పూర్వమైన చూడగా చూసినటువంటి నాయకత్వానికి విడుదల పెట్టుకునే నాయకత్వానికి ఒక్కసారి తెలియజేసుకోవాల్సింది నేను మనం చేస్తున్నా. ఒక్కనే కాదు, మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాధికారం నడిపించారు. 5 మంది మంత్రులకి మరి పదవులు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పదవికి ఎంపీ కేటాయించారు. మీరే చేసుకోండి, నక్కకి నాగలో వేసుకున్నంత తేడా ఉంటుంది కూడా సందర్భంగా మనం చూస్తున్నాం.